అదే సమయంలో విశాలమైన ఆ శ్మశానంలో ఒకచోట ఉన్నట్టుండి వికృతమైన శబ్దాలను వెలువరిస్తూ బీటలు వారడం ప్రారంభించింది భూమి. భయంకరమైన శబ్దానికి గొంతులో ఏదో అడ్డుపడినట్టయి అరవడం మానేశాయి నక్కలు. కిక్కురుమనకుండా ఉండిపోయాయి గొడ్లగూబలు. పైకి లేచే ప్రయత్నంలో ఉన్న శవం కూడా దారుణమైన ఆ శబ్దానికి భయపడి మళ్ళీ చటుక్కున చితిలో పడిపోయింది. బీటలు వారుతున్న భూమి మెల్లమెల్లగా వెడల్పు కావడం ప్రారంభించింది. మట్టి పెళ్లలు విరిగిపడుతూ చూస్తుండగానే ప్రత్యక్షమైంది చిన్న గొయ్యి. మరింత భయంకరమైన శబ్దాన్ని వెలువరించసాగింది విచ్చుకుంటున్న భూమి. కొద్ది నిమిషాలు గడవకముందే పెరిగి పెద్దదైపోయింది గొయ్యి. మనిషి అన్నవాడు ఆ శబ్దం విన్నా, ఆ దృశ్యాన్ని కంట చూసినా ఖచ్చితంగా గుండెకి చేస్తాడు. 6.5 అడుగుల వెడల్పున లోతుగా ఏర్పడింది ఆ గొయ్యి. భూమి కదలడం మానేసింది. శబ్దం వినిపించడం ఆగిపోయింది. ఉన్నట్టుండి నిశ్శబ్దం ఆవరించుకుంది శ్మశానాన్ని. 2 నిమిషాల తర్వాత గోతిలో ఏర్పడింది ఒక కదలిక. పైనున్న మట్టిని తొలగించుకుంటూ పైకి లేచింది ఒక శవం. అది పాతి పెట్టబడి ఎంతో సమయం కానట్టుంది. బాగా ఉబ్బిపోయింది శరీరం. ముఖమంతా చర్మం లేచి వికృతంగా కనిపిస్తోంది. కాంతిహీనమై భయం గొలుపుతున్నాయి శవం కనుగుడ్లు. నాలుక ఎంత పొడుగున వెలుపలకొచ్చి గుండెను జలదరింపజేసేటట్టు అగుపిస్తోంది. గాలిలో తేలుతున్నట్టుగా లేచి గోతులోంచి పైకొచ్చింది ఆ శవం. మరబొమ్మల అటు ఇటూ తిరిగి ఒక దిశలో అడుగులు వేస్తూ బయలుదేరింది. అలా నడుస్తూ 10 నిమిషాల తర్వాత శ్మశాన పరిసరాలను వదిలి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీదకి అడుగు పెట్టింది. మరో 10 నిమిషాల తర్వాత సూటిగా పోయి అక్కడికి సమీపంలో ఉన్న ఒక బంగ్లాలో ప్రవేశించింది. నిద్రావస్థలో ఉన్నారు ఆ బంగ్లాలోని వారందరూ. ఆ బంగ్లాలోని ఒక గదిలో పట్టుపరుపు మీద పడుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది 20 ఏళ్ల వయసున్న అందాల సుందరి ఒక ఆమె. ఒక్కొక్క గదిని దాటుకుంటూ ఆ గదిలో కడుగు పెట్టింది శవం. మంచం మీద సుందరిని చూసి పళ్ళన్నీ కనిపించేలా పరమ వికృతంగా ఈకిలించింది. సుందరి, నా కోసం ఎదురుతెన్నులు చూసి అలసి సొలసిపోయావా? లే సుందరి, నేను నీ డార్లింగ్ని. మంచాన్ని సమీపిస్తూ పిలిచింది శవం. కర్ణ కఠోరంగా ఉన్న ఆ స్వరానికి మెల్లగా కదిలింది ఆ సుందరి. విసుగ్గా నొసలు విరుస్తూ కనులు తెరిచింది. అదే సమయంలో మంచాన్ని సమీపించిన శవం వికృతంగా పళ్ళికిలిస్తూ ఆ సుందరిపైకి ఒరగబోతూ అతి దగ్గరగా కనిపించింది. కేవ్వుమని అరుస్తూ చదువుతున్న పుస్తకాన్ని అవతలకి విసిరేసింది హర్షవర్ధన్ చెల్లెలు అలైక్య. ఎంతవరకు జరిగింది ఆమె చదువుతున్న ఇంగ్లీషు హారర్ నవలలోని ఒక సంఘటన. హారర్ నవల్స్ చదవడం అంటే అమితంగా ఇష్టపడుతుంది అలైక్య. 5 నిమిషాలు తీరుబడి చిక్కిన కాలేజీ పుస్తకాలు చదవడం కంటే ఆ నవల్స్ చదవడానికే ప్రాధాన్యతనిస్తుంది. కొత్తగా రిలీజ్ అయ్యి ఆ రోజే మార్కెట్లోకి వచ్చింది ఆ నవల. కనపడిన వెంటనే కొంది దాన్ని. పక్క మీదకి చేరగానే చదవడం ప్రారంభించింది. హారర్ పాళ్ళు అధికంగా ఉండడంతో తనకు తెలియకుండానే భయపడింది. ఆ భయంతోనే అప్రయత్నంగా అరిచింది. తన అరుపుకి తనే కలవరపడింది అలైక్య. ఆ అరుపు విని ఎవరైనా వస్తే ఏమనుకుంటారు? మణిధర్కి ఈ సంగతి తెలిస్తే ఎంత చులకన చేస్తాడు? అటువంటి ఆలోచన రాగానే వెంటనే లైట్ అరిపి దుప్పటిని తల మీదుగా ముసుగు కప్పుకొని నిద్రకు ఉపక్రమించింది అలైక్య. 5 నిమిషాలు గడిచాయి. నిద్ర రాలేదామెకు. అరుపు విని ఎవరూ వస్తున్న అలికిడి వినిపించలేదు. అందరూ ఆదమరిచి నిద్రపోతుంటారు. తన అరుపు ఎవరికీ వినిపించుండదు అని తనలో తానే అనుకుంటూ మెల్లగా లేచి స్విచ్ ఆన్ చేసింది. లైటు వెలిగి యథాప్రకారం వెలుతురు చోటు చేసుకుంది ఆ గదిలో. కింద పడున్న నవలను అందుకొని మంచం మీద తలగన్ను ఆనుకొని పడుకొని చదవడం ప్రారంభించింది. అదే సమయంలో విసురుగా తన బెడ్రూంలో కడుగుపెట్టి శిలా విగ్రహంలా బీసుకుపోయిన హర్షవర్ధన్ తన ఆశ్చర్యాన్ని అదుపు చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. మంచానికి అందుబాటులో ఉన్న ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. ఎవరో ఊపినట్టు వేగంగా ఊగుతోంది ఉయ్యాల. తన భార్య తప్ప మరో మనిషి లేడు ఆ గదిలో. ఆమె కూడా మొత్తుగా నిద్రపోతోంది. ఉయ్యాల దానంతటా అది ఊగేటంత గాలి కూడా లేదు ఆ గదిలో. మరి ఉయ్యాల ఎవరు ఊపినట్లు? ఇది కూడా తన భ్రమేనా? కంటి ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోన్న దృశ్యాన్ని చూస్తూ కూడా భ్రమ అనుకోవడం ఎలా? తను వచ్చేసరికి తలుపులు మూసుండడం, బలప్రయోగం చేసి తలుపులు తెరుచుకుని గదిలో కడుగు పెట్టేసరికే ఉయ్యాల ఊగుతూ కనిపించడం తన భ్రమ కాదని ముఖం మీద గుద్దినట్టు తెలుస్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న విచిత్రమైన సంఘటనలు అతని ఆంతరంగంలోని భయాన్ని మరింతగా పెంచసాగాయి. ఆందోళనగా పరుగులు తీయడం ప్రారంభించాయి అతని ఆలోచనలు.
ఎంత మరిచిపోదామని ప్రయత్నించినా ఫోన్లో తన శత్రువు మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి అతనికి. సామాన్యుడు కాడా తన శత్రువు? మానవాతీతమైన శక్తులు అతనుకున్నాయా? ఎక్కడో ఉండి ఇక్కడ తన భవంతిలో విచిత్రాలను క్రియేట్ చేస్తున్నాడా? మానసికంగా తనను కుంగదీయాలని ప్రయత్నిస్తున్నాడా? సమాధానం లభించని ప్రశ్నలతో తల పగిలిపోతున్నట్టు అనిపించి రెండు చేతులతో గట్టిగా కణతలను అదుముకుంటూ అలాగే మంచం మీద కూలబడిపోయాడు. తెల్లవారుజాము 4:30 గంటలవుతుండగా అతన్ని కరుణించింది నిద్రాదేవి. ఆ మర్నాడు అందరూ మామూలుగానే నిద్రలేచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నులైపోయారు. ఇంటి నౌకరు కావడంతో రంగయ్య చనిపోవడాన్ని గురించి హర్షవర్ధన్ దంపతులు తప్ప మిగతావారు ఎవరూ అంతగా బాధపడలేదు. ఎప్పుడూ లేచే సమయానికే నిద్రలేచాడు హర్షవర్ధన్. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల ఎర్రబడున్నాయి అతని కళ్ళు. మోయరాని బరువులు మోసి అలసిపోయినట్లు భారంగా తయారైంది ఒళ్ళంతా. నిద్రలేస్తూనే చిరంజీవిని చూసుకున్నాడతను. రాత్రి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ అన్యమనస్కంగానే కాలకృత్యాలు తీర్చుకుని నీటిగా తయారై కింద హాల్లో ఉన్న తన పర్సనల్ రూంలోకొచ్చి కూర్చున్నాడు. ఒక్క ఎరువుల ఫ్యాక్టరీకే యజమాని కాదు హర్షవర్ధన్. ఇతర వ్యాపారాలు ఎన్నింట్లోనో షేర్లున్నాయి అతనికి. వ్యాపారానికి సంబంధించినంత వరకు అతి చిన్న విషయాన్నైనా కూలంకుషంగా పరిశీలించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్స్పర్ట్ అతను. వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో రోజుకు 12 గంటలు పైనే సమయాన్ని కేటాయిస్తాడతను. ఆ విషయంలో తనకు సహాయపడేందుకు ఒక సెక్రటరీ కూడా ఉంది అతనికి. అతను తన పర్సనల్ గదిలోకొచ్చి కూర్చున్నాడని తెలియగానే అక్కడ అటెండ్ అయింది అతని సెక్రటరీ భ్రమర. గుడ్ మార్నింగ్ సార్ అంటూ చిరునవ్వుతో విష్ చేసింది. అన్యమనస్కంగా ఉన్న హర్షవర్ధన్కి ఆమె విష్ చేయడం వినిపించలేదు. వెలవెలబోతున్న వదనంతో సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. తన బాస్ అంత నిస్తేజంగా నిరుత్సాహంగా ఉండడం ఎన్నడూ చూసి ఎరుగని సెక్రటరీ భ్రమర విపరీతమైన ఆశ్చర్యానికి గురైంది. తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకుంటూ సార్ మెల్లగా పిలిచింది మరోసారి. ఆలోచనల నుండి బయటపడుతూ చటుకున్న కళ్ళు తెరిచి సీట్లో సర్దుకుని కూర్చున్నాడతను. ఐఆమ్ సారీ, నువ్వొచ్చి ఎంతసేపయింది? బలవంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. ఇప్పుడే సార్. ఏంటలా ఉన్నారు? అడిగింది భ్రమర. ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను. ఆ విషయాన్ని పసిగట్టనట్టే కాముగా ఉండిపోయింది భ్రమర. వెంట తెచ్చిన ఫైళ్లను టేబుల్ మీద అతని ముందు పెడుతూ సార్ ఈ ఫైల్స్ అంది. ఆమె చెప్పడం పూర్తి చేయకముందే ఫైళ్లను తీసి పక్కన పెట్టాడతను. మరోసారి ఆశ్చర్యపడింది భ్రమర. ఫైల్స్ పరిశీలించడంలో ఎన్నడూ ఆలస్యంగాని అశ్రద్ధ కానీ చేయని బాస్ ఈరోజు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదామెకి. సార్ అంటూ ఏదో చెప్పబోయింది. ఇట్స్ ఆల్ రైట్ మిస్ భ్రమర, వీటిని తర్వాత చూస్తాను. అర్జెంటుగా వెళ్ళి ముందు మణిధర్ను ఆ తర్వాత విఠల్ని నా గదిలోకి రమ్మని చెప్పు అన్నాడు. మరో మెట్టు పైకి పోయింది భ్రమర ఆశ్చర్యం. బంధువులు గాని భార్య గాని ఎంతో అవసరం ఉందనుకుంటే తప్ప ఆ గదిలోకి రావడానికి అనుమతించాడు హర్షవర్ధన్. అటువంటిది అవసరంగా చూడాల్సిన ఫైళ్లను పక్కన పెట్టి తనంతట తానే వాళ్లను ఆ గదిలోకి రప్పించడానికి కారణమేమిటి? సమాధానం లభించని ఆ ప్రశ్నను గురించి ఆలోచించడం ఇష్టం లేక అలాగే సార్ అంటూ గదిలోంచి బయటకు నడిచింది భ్రమర. ఆమె వెళ్ళిన 5 నిమిషాల తర్వాత గుడ్ మార్నింగ్ బావగారు అంటూ ఆ గదిలోకొచ్చాడు మణిధర్. గుడ్ మార్నింగ్. పిలిచారట, దేనికి? అడిగాడు మణిధర్. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ సూటిగా అతని ముఖంలోకి చూశాడు హర్షవర్ధన్. రాత్రి 12 గంటలు దాటిన సమయంలో మన భవంతిలో భయంకరమైన అరుపు వినిపించింది. అది ఆడకంఠం. నువ్వు విన్నావా? సిగరెట్ పొగను గాల్లో కుదులుతూ అడిగాడు హర్షవర్ధన్. తల అడ్డంగా తిప్పాడు మణిధర్. లేదు బావా, రాత్రి 10 గంటలకే నేను నిద్రపోయాను. అరిచిందెవరు అని ఎదురు ప్రశ్న వేశాడు. అది నీకు అనవసరం, యూ కెన్ గో అన్నాడు గంభీరంగా. మారు మాట్లాడకుండా గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు మణిధర్. 2 నిమిషాల తర్వాత విఠల్ ఆ గదిలోకొచ్చాడు. యారా విఠల్, రాత్రి మన భవంతిలో ఎవరో గట్టిగా అరిచారు. నువ్వు విన్నావా? అడిగాడు హర్షవర్ధన్. విన్నానన్నయ్య, తడుముకోకుండా సమాధానం చెప్పాడు విఠల్. విన్నావా? అరిచిందెవరో నీకు తెలుసా? ఆత్రంగా అడిగాడు. తల ఊపాడు విఠల్. ఎవరు? మరేమో రేడియోలో నాటుకొస్తుంటే అందులో ఒక అమ్మాయి భయపడి గట్టిగా అరిచిందన్నయ్య, అమాయకంగా చెప్పాడు విఠల్. విసుగ్గా చూశాడు హర్షవర్ధన్. రేడియోలో కాదు, మన ఇంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత అరిచారు అన్నాడు. మరేమో అప్పుడు నేను నిద్రపోయానన్నయ్య అన్నాడు విఠల్. అతన్ని అడిగి ప్రయోజనం లేదని గ్రహించి భారంగా నిట్టూర్చాడు హర్షవర్ధన్.
అదే సమయంలో వీల్చైరు నెట్టుకుంటూ ఆ గది ద్వారాన్ని సమీపించాడు విఠల్ తండ్రి చక్రవర్తి. ఆ పిచ్చి ముద్దునడిగితే సమాధానాలు అలాగే ఉంటాయి బాబు. రాత్రి ఎవరరిచారో నాకు బాగా తెలుసు అన్నాడు. ఉలిక్కి పడ్డాడు హర్షవర్ధన్. రండి బాబాయ్, లోపలికి రండి, ఆత్రాన్ని అదింపెట్టుకుంటూ అన్నాడు. గదిలోకి వచ్చాడు చక్రవర్తి. అర్ధరాత్రి వేళ అలా అరిచింది ఎవరు బాబాయ్ అని అడిగాడు. చెబుతాను బాబు అంటూ విఠల వైపు చూసి బయటికి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు చక్రవర్తి. బయటికి వెళ్ళిపోయాడు విఠల్. ఆఫ్టర్ ఆల్ అర్ధరాత్రి వినిపించిన ఒక అరుపు గురించి నువ్వింత ఆందోళన ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు బాబు. ఆ అరుపు నేను చాలాసార్లు విన్నాను. ఎవరో ప్రమాదంలో ఉండి అరిచిన అరుపు కాదది. విఠల్ వెళ్ళిన తర్వాత తీరుబడిగా అన్నాడు చక్రవర్తి. ఆశ్చర్యంగా చూశాడు హర్షవర్ధన్. తన బాబాయ్ చాలాసార్లు విన్నాడట ఆ అరుపు. అరిచింది ఎవరో కూడా తెలిసినప్పుడు తనతో ఎందుకు చెప్పలేదు? అరిచిన వాళ్ళు అలా అరవడానికి కారణం ఏమిటి? అతని భావాలను గమనించి చిన్నగా నవ్వాడు చక్రవర్తి. ఆశ్చర్యపడ్డానికి, ఆందోళన పడుతూ ఆలోచించడానికి ఇందులో విశేషం ఏమీ లేదు బాబు. నువ్వు ఏమీ అనను అంటే అరిచిన వాళ్ళ పేరు ఇప్పుడే చెబుతాను అన్నాడు. ఎవరు? వెంటనే అడిగాడు హర్షవర్ధన్. అలైక్య. ఉలిక్కి పడ్డాడు హర్షవర్ధన్. అలైక్య అన్నాడు మరింత ఆశ్చర్యంగా. అవును బాబు, అక్షరాలన్నీ చెల్లెలు అలైక్య అన్నాడు చక్రవర్తి. ఎందుకరిచింది? ఆశ్చర్యం నుండి బయటపడకుండానే అడిగాడు హర్షవర్ధన్. అలైక్యకి హారర్ నవల్స్ చదవడం అలవాటున్న విషయాన్ని గురించి, అందరూ నిద్రపోయిన తర్వాత ఆ నవల్స్ చదువుతూ అప్పుడప్పుడు తనకు తెలియకుండానే భయపడ్డాని గురించి వివరించాడు చక్రవర్తి. విన్న తర్వాత తేలిక పడింది హర్షవర్ధన్ మనసు. అర్ధరాత్రి విన్న అరుపును గురించి విషయం తెలిసింది. అది తెలిసినట్టే కిటికీ మీద నీడను గురించి, తనకు కనిపించిన ఆకారాన్ని గురించి తెలిస్తే ఎంత బాగుండేది. తనలో తనే అనుకున్నాడు హర్షవర్ధన్. ఆ విషయాన్ని గురించి చక్రవర్తిని అడగడం ఇష్టం లేక చిన్నగా నిట్టూరుస్తూ చిరునవ్వును పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ బాబాయ్, నేను అనవసరంగా కంగారు పడ్డాను అన్నాడు. వస్తాను బాబు అని చక్రాల కుర్చీని నెట్టుకుంటూ ఆ గదిలో నుండి అవతలకి వెళ్ళిపోయాడు చక్రవర్తి. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ అంతకుముందు భ్రమర తెచ్చిన ఫైళ్లను పరిశీలించడం ప్రారంభించాడు హర్షవర్ధన్. పరిశీలించి సంతకాలు పెడుతుండగా వచ్చింది భ్రమర. మే కమిన్ సార్ అని అడిగింది గది బయట నిలబడి. ఎస్ కమిన్ అన్నాడు చక్రవర్తి. లోపలికొచ్చి అతని పక్క నిలబడింది భ్రమర. అతను సంతకాలు పెట్టడం ముగించిన ఫైళ్లను దొంతరగా పేర్చడం ప్రారంభించింది. ఆఖరు ఫైల్లో ఉన్న పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టడం ముగించి తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు హర్షవర్ధన్. సి మిస్ భ్రమర, ఈరోజు నేను ఆఫీస్కి, ఐ మీన్ ఫ్యాక్టరీకి రావడం లేదు. వారం 10 రోజుల పాటు నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి. ఫ్యాక్టరీ వ్యవహారాలు నువ్వే చూసుకో. తప్పనిసరి అయితే తప్ప నన్ను కాంటాక్ట్ చేయనవసరం లేదు అన్నాడు. ఎస్ సార్ అంది భ్రమర. ఇక నువ్వు ఫ్యాక్టరీకి బయలుదేరచ్చు అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా రిస్ట్ వాచ్ చూసుకుంటూ ఆ గదిలో నుండి అవతలకు వెళ్ళిపోయాడు హర్షవర్ధన్. బాసు ప్రవర్తనలో హఠాత్తుగా వచ్చిన మార్పుకి కారణమేమిటో అర్థం కాలేదు భ్రమరకి. పోర్టుకోలో నుండి కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దాన్ని వింటూ భారంగా నిట్టూర్చి గదిలో నుండి బయటకొచ్చిందామె. సరిగ్గా అదే సమయంలో నీటిగా అలంకరించుకుని కాలేజీకి బయలుదేరింది అలైక్య. ట్రిమ్గా తయారైన మణిధర్ కూడా బయటికి బయలుదేరుతూ అప్పుడు తన గదిలోంచి బయటకొచ్చాడు. వస్తూనే మెరుపు తీగలా కదులుతూ ముందుకు పోతున్న అలైక్యను చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ హుషారుగా విజిల్ వేశాడు. తల తిప్పి సీరియస్గా చూసింది అలైక్య. హలో అలైక్, అలా హంసగమనంతో కాలేజీకి వెళ్ళకపోతే నాతో వచ్చి నా స్కూటర్ను పావనం చేయకూడదు. ఆమె కోరచూపులను పట్టించుకోకుండా పలకరించాడు మణిధర్. పేదాలు బిగించి మరింత గుర్రుగా చూసింది అలైక్య. మిస్టర్ మణిధర్, నా పేరు అలైక కాదు అలైక్య అంది. నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను బేబీ. నువ్వు నాకు కాబోయే భార్యవు కాబట్టి ఎలాగైనా పిలిచే అధికారం నాకుంది అన్నాడు. ఎర్రబడింది అలైక్య వదనం. పగటి కళ్ళ కండం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు మిస్టర్. నీలాంటి జులాయిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు రోషంగా అంది. ఆ మాటలు వింటూనే చేత్తో చెరిపినట్టు చెరిగిపోయింది మణిధర్ పెదవుల మీద చిరునవ్వు. నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను. ఈ మణిధర్ కోరుకున్నదేది చేతికి అందకుండా పోదు అన్నాడు సీరియస్గా. మిస్టర్ మణిధర్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. కీప్ యువర్ వర్డ్స్ ఇన్ కంట్రోల్ మరింత సీరియస్గా అరిచింది అలైక్య. ఉక్రోషం పెళ్ళుబుకుతుండగా ఏదో అనబోయాడు మణిధర్. అనదలుచుకున్న మాట అతని పెదవిని దాటి బయటికి రాకముందే కల్పించుకుంది మెట్లు దిగి అక్కడికొచ్చిన సుజలాదేవి. రావడం అంతకు ముందే వచ్చిందామె.
వారి సంభాషణ వింటూ కాముగా నిలబడింది. ఆ ఇద్దరిలోనూ ఆవేశం అవధులు దాటబోతుందని గమనించి వెంటనే కల్పించుకుంది. అలేఖ్య, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? మణిధర్ అన్న మాటల్లో తప్పే ఉంది అంటూ అతన్ని సమర్థించింది. దెబ్బతిన్నట్టు చూసింది అలేఖ్య. వదినా, నా పెళ్లి నా ఇష్టం. ఇందులో ఎవరు జోక్యం చేసుకున్నా, బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించినా సహించేది లేదు. కొండ బద్దలుగొట్టినట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసావాక్కయ్య, చూసావా దాని పొగరు? అవకాశం దొరకగానే ఫిర్యాదు చేశాడు మణిధర్. నవ్వింది సుజలాదేవి. ఎగబడితే ఎవరైనా అలాగే అంటారా మణి? రెచ్చగొడితే ఎవరు మాత్రం ఎదురు చెప్పకుండా ఉంటారు అంది. అది కాదక్క అంటూ ఏదో చెప్పబోయాడు. నీతో వాదించడానికి నాకు టైం లేదు. అలెక్యను ఒప్పించడం ఎలాగో మీ బావగారికి తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండు అంది. చిరునవ్వుతో చింపిచ్చేటంతయింది మణిధర్ వదనం. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ హుషారుగా అవతలకు వెళ్ళిపోయాడు మణిధర్. ఫక్కున నవ్వాడు డాక్టర్ కాపాడియా. నవ్వుతూనే, మిస్టర్ హర్షవర్ధన్, ఆర్ యూ జోకింగ్ అన్నాడు. అయోమయంగా చూశాడు హర్షవర్ధన్. డాక్టర్ కాపాడియాను కలుసుకుని రాత్రి జరిగిన సంఘటనలను వివరించి ఆందోళన వెలుగు చెడతను. వింటూనే ఎంత అదుపు చేసుకుందామన్నా ఆగలేదు కాపాడియాకి నవ్వు. జోకా? నేనున్న పరిస్థితుల్లో జోక్స్ వేస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు డాక్టర్? నా మాటలు మీకు జోక్స్లు అనిపిస్తున్నాయా అన్నాడు. డోంట్ థింక్ అదర్వైజ్ హర్షవర్ధన్. మెట్ల మీద కనిపించిన ఆకారం మీరు మెట్లు దిగేసరికి మాయమైందంటే నమ్మలేకపోతున్నాను. ఉయ్యాల దానంతట అదే ఊగడం కూడా నాకు నమ్మకాన్ని కలిగించడం లేదు. బహుశా ఎక్కువ ఆలోచించడం వల్ల మీరు భ్రమపడి ఉంటారు. లేనిది ఊహించుకుని అనవసరంగా ఆందోళనకు గురై ఉంటారు. నవ్వడం మాని మెల్లగా చెప్పాడు కాపాడియా. తల అడ్డంగా తిప్పాడు హర్షవర్ధన్. మొదట నేను అలాగే అనుకున్నాను, కానీ నేను భ్రమకి గురికాలేదని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు. భ్రమ కాదని అనుకుందాం. అయితే రాత్రి మీకు కనిపించిన ఆకారం ఎవరై ఉంటారు? ఆసక్తిగా అడిగాడు కాపాడియా. అదే నాకు అర్థం కావడం లేదు. మనుషులైతే రెప్పపాటు కాలంలో కంటి ముందు నుండి అదృశ్యమయ్యే అవకాశం లేదు. నాకు కనిపించింది దెయ్యమే ఎందుకు కాకూడదని నా అనుమానం అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మళ్లీ నవ్వాడు కాపాడియా. వెరీ సిల్లీ. ఈ 20వ శతాబ్దంలో కూడా సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా మీరింకా దెయ్యాలను నమ్మి వాటిని గురించి మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ హర్షవర్ధన్. మీది తప్పకుండా భ్రమ అయి ఉంటుంది డిక్లేర్ చేస్తున్నట్టు అన్నాడు. అయితే నా మీద పగబట్టిన అజ్ఞాత వ్యక్తి ఫోన్లో మాట్లాడడం కూడా అబద్ధమే అంటారా? అసహనంగా అడిగాడు హర్షవర్ధన్. గుడ్. ఇప్పుడు అసలు విషయానికి వచ్చారు మీరు. ఫోన్లో ఆ వ్యక్తి మాట్లాడడం భ్రమ అని నేను అన్నాను. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, మీ మీద ఎందుకు పగబట్టాడు అన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. అయితే ఆ వ్యక్తి ఒకడైనా, అతనికి సహాయంగా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కూడా మనం సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్నలే అన్నాడు కాపాడియా. సగం కాల్చిన సిగరెట్ను యాస్ట్రేలో వేస్తూ అసహనంగా తల విదిలించాడు హర్షవర్ధన్. నాకంత అయోమయంగా ఉంది డాక్టర్. రాత్రి నేను చూసిన సంఘటనలు నిజంగా నా భ్రమే అయితే నాకు సంతోషమే. లేకుంటే మృత్యు నీడలో నా ఇంట్లో వెంటాడుతున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. నోనో మిస్టర్ హర్షవర్ధన్, మీరు అలా ఆధైర్యపడకూడదు. సమస్య అంటూ వచ్చిన తర్వాత సహనంతో ఎదుర్కోవాలి. తెలివిగా దాన్ని పరిష్కరించాలి. బిజినెస్ మ్యాగ్నెట్ అయిన మీకు ఆ విషయాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అన్నాడు కాపాడియా. బిజినెస్ విషయంలో అయితే మీరు అన్నమాట నిజమే డాక్టర్, కానీ ఇది నేను ఎదురు చూడని సమస్య, అంతుపట్టని సమస్య. బాధగా ధ్వనించింది హర్షవర్ధన్ కంఠం. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉన్నట్టే మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది అన్నాడు కాపాడియా. తలెత్తి అతని ముఖంలోకి ఆశగా చూశాడు హర్షవర్ధన్. ఉందా డాక్టర్? నా సమస్యకు పరిష్కారం ఉందంటారా? నన్ను అదే పనిగా వేధిస్తోన్న ఆ అజ్ఞాత వ్యక్తిని వదిలించుకునే ఉపాయం ఉందా అని అడిగాడు. ఉంది. ఎస్పీ అమిత్ కుమార్ని కలిసి పరిస్థితిని వివరించండి. రెండో కంటికి తెలియకుండా, మీ పేరు బయటపడకుండా అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోమని అడగండి. నేను కూడా అతనితో మాట్లాడతాను అన్నాడు కాపాడియా. 2 నిమిషాలు ఆలోచించి తల ఊపాడు హర్షవర్ధన్. అలా చేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తోంది డాక్టర్. అంతకంటే మరో మార్గం కూడా కనిపించడం లేదు అన్నాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వెళ్ళి ఎస్పీ అమిత్ కుమార్ను కలుసుకుందాం అంటూ లేచాడు కాపాడియా.